యేసు క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు సువిశేషంలో యేసయ్య తన శిష్యులను గలిలయ నుండి చాలా దూరంగా ఉన్న ఫిలిప్పీ సెసారియా చోటకి తీసుకొని పోతున్నారు. ఆ చోట ప్రత్యేకమైనది. అక్కడ సిరియన్ వాళ్లకు పెద్ద మందిరం ఉండేది. అక్కడ సీసర్ దేవుడని చెప్పే ఇంకొక పెద్ద మందిరం ఉండేది. హేరోదు ఆయన కూడా ఒక పెద్ద మందిరం నిర్మించాడు. ఇలా దేవుని బిడ్డల్ని రకరక విధముగా దుష్టుడు లాగుకొని పోవు ఆ చోటలో యేసు తన శిష్యులతో అడుగుతున్నాడు, నేను ఎవరని ఈ లోకం చెప్తుంది? ఎందుకంటే ప్రభువైన యేసు మానవుల్ని రక్షించాలని ఒక మానవుడిగా ఆయన భూమికి వచ్చాడు. రక్తం చింది మానవుల్ని పాపములల్లా తన మీద మోసుకొని వారిని రక్షించుటకు వచ్చి ఉన్నాడు. ఆ ప్రభు సత్యమును బోధించి సత్య మార్గం ఏమిటి, శ్రమలు పాపము నిండిన ఈ లోకంలో మనం ఎలా దేవుని బిడ్డలుగా జీవించగలము అని సత్యమును 3 సంవత్సరాలుగా ఈ శిష్యులతో ఉండి బోధించాడు. ఇప్పుడు లోకమంతా ఒకవైపు సిరియన్ దేవత, ఇంకొక వైపు ఆ రోమ చక్రవర్తిని దేవుడిగా భావిస్తున్నప్పుడు, హేరోదు ఇంకొక వైపు మందిరం కట్టినప్పుడు, నేను ఎవరని ఈ లోకం చెప్తుంది? శిష్యులు వారు విన్నది చెప్తున్నారు. అయ్యా, ప్రజలు చెప్పారు కదా చివరి కాలంలో దేవుడు ఎలియాను పంపిస్తారని. ఆ ఎలియా మీరే. ఇంకా కొందరు మీరు కఠినంగా మాట్లాడుతున్నారు కొన్ని కార్యాలు, అది ఎలా ఉందంటే యోహాను బప్తిస్మా లాగా ఉంది. ఇంకా కొందరు యెర్మీయా ప్రవక్తలాగా నువ్వు ప్రేమను, తల్లి ప్రేమను, తండ్రి ప్రేమను చూపించే వ్యక్తిగా ఉన్నావు. పిదప్ప యేసు తన శిష్యులతో అడుగుతున్నారు, ఇవి అన్నీ ఓకే, నీవు బ్రతకాలంటే, నీవు జీవించాలంటే, దైవ కుమారుడు పరలోకం నుండి భూమికి వచ్చారే, ఈ యేసుని గూర్చి నా గూర్చి నువ్వు ఏమంటున్నావు? 3 సంవత్సరాలుగా నాతో ఉండి నువ్వు ఏం నేర్చుకున్నావు? నీవు నేర్చుకున్నది నీ జీవితాన్ని నిర్మించునా? అప్పుడు పేతురు చెప్తున్నాడు, అయ్యా, నువ్వు దేవుని కుమారుడు, నీవే మా రక్షకుడు, నీవే మా మెస్సయ్య, నువ్వే మా క్రీస్తు, తండ్రి ద్వారా అభిషేకింపబడి భూమికి వచ్చిన దేవుని కుమారుడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ గుర్తింపు మానవునికి చాలా అవసరం. యేసు భూమికి వచ్చినది ఈ గుర్తింపును మనం పొందుకోవాలని. ఈ యేసు ఎవరో అద్భుతం చేయవాడు మాత్రం కాదు. ఈ యేసు ఏదో ముస్లింలు పలికినట్లు ఒక ప్రవక్త మాత్రం కాదు. ఈ యేసు మిగిలిన వారు చెప్పినట్లు ఒక అవతారంలో ఒక్కడు కాదు. ఈయన నిన్ను నన్ను రక్షించుటకై ఈ భూమికి వచ్చిన దేవాది దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. పేతురు పలికాడు, నీవు నేను చెప్పగలమా? ఒకవేళ అది మన గుర్తింపుగా ఉండినా, అదే మన సత్యముగా ఉండినా, మనం ఎందుకు భయపడాలి? ఎందుకు సోలిపోతున్నాం? ఎందుకు ఆ ప్రభువు కోసం మనం నిలబడలేకపోతున్నాం? ప్రభుని కూర్చి ఏమేమో వింటున్నాం, వినుటకు సిద్ధంగా ఉన్నాం. కానీ ఆ ప్రభు క్రీస్తు నాకెవరు? ఆయన నా దేవుడంటే, నా ప్రభు అంటే ఏ సమస్య వచ్చినా నేను భయపడను. నేను ఆ ప్రభు అందరికీ జీవం ఇవ్వటానికి వచ్చాడు. నేను కూడా ఈ ఊపిరి ఉన్నంత వరకు అందరికీ జీవం ఇస్తాను. అందరినీ సజీవుడైన ఆ ప్రభు దగ్గరికి నడిపిస్తాను. ఆ కల్వారి చెందకు నడిపిస్తాను. ఏ సమస్య వచ్చినా ఆ కల్వారి రక్తము ద్వారా కడుగపడి, ఆ రక్తం ద్వారా కాపాడపడి, ఆ సిలువ ద్వారా మనం జీవించగలము. ఆయన
మనకిచ్చిన దర్శనం మనకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆయన్ని నమ్మి ఆయనే మన దేవుడని విశ్వసించి ముందుకు సాగిపోతున్నప్పుడు దేవుడిచ్చే రెండవ వరం ఏం తెలుసా? గుర్తింపు తర్వాత ఇచ్చేది దర్శనం, రెవల్యూషన్. పేతురు ఎప్పుడు నీవు ప్రభు క్రీస్తు దేవుని కుమారుడు అన్నాడో వెంటనే యేసయ్య అన్నాడు, అయ్యా ఇది నీ మాంసముతో చెప్పలేదు, నీ మాంసములో నివసించే పరిశుద్ధాత్మ ప్రతి నరునిలో జీవింప మొదలు పెట్టాలి. నరుడు ఈ మాంస ప్రకారం జీవించి ఈ లోక ప్రకారం జీవించుటకు దేవుని వెదకుతాడు. నాకు సహాయం కావాలి, పరులను సహాయం కావాలి, శరీరానికి ఆరోగ్యం కావాలి, దాన్ని అడగటంలో తప్పు లేదు. కానీ జీవితం ఈ శారీరక లోకపు అవసరాల కంటే ఉన్నతమైన ఆత్మకు చెందినది. ఆ ఆత్మ సర్వమును సృజించిన దేవుడు ఆత్మ, ఆ క్రీస్తుని ఆత్మ మన యందు నివసిస్తున్నాడు. ఇది సత్యం. ఈ ప్రభుని మనం పొందుకున్నామంటే మనం ఊహించలేనిది, మనస్సు గ్రహించలేనిది, చెవులతో వినలేనిది దేవుడు మనకి నేర్పిస్తాడు. అవును, పరలోక రహస్యాలను, సత్యము ఏమిటి అని నేర్పిస్తాడు. ప్రతి క్రైస్తవుడు యేసుని తన దేవుడుగా, రక్షకుడుగా, దైవ కుమారుడుగా అంగీకరించే ఈ రెవల్యూషన్లోనికి, ఈ ప్రవచనంలోనికి, దేవుడు ఇచ్చే ఆ మహిమ గల రహస్యమును అనుభవించటంలోనికి వెళ్ళిపోవాలి. మూడవది, యేసు పేతురుతో చెప్తున్నాడు, ఈ ప్రభుని ఎరిగి, ప్రభుని పరలోక రహస్యాలను, ఆత్మను పొంది, శరీరమును తాటి ఆత్మకు చెందినవాడుగా, ఆత్మ దేవుని మీద ఆధారపడి, ఆత్మ దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని విని జీవించువారు దేవుని అధికారమును వారు పొందేదారు. నీవు పేతురు, నీ మీద నా తిరుసభను నిర్మిస్తాను, ఈ లోకపు అంధకార శక్తులు నిన్ను జయించలేవు. అవును, ప్రభు క్రీస్తుని మన దేవుడుగా, నా రక్షకుడుగా నేను అంగీకరించాలి. నా జీవిత పయనంలో ఏది వచ్చినా నా రక్షకుడు నాతో ఉన్నాడు, నేను ఆయనకు సొంతం అని సత్యంతో ముందుకు సాగిపోవాలి. ఆ ప్రభు ఇచ్చే ఈ మాంసాన్ని, శరీరాన్ని తాటి ఆత్మ స్వరాన్ని నేను వినాలి. ఆత్మ ప్రేరేపణకు నన్ను నేను అంకితం చేయాలి. అప్పుడు దేవుని అధికారం నేను పొందుతాను, దేవుని శక్తిని నా జీవితంలో నేను కనుగొంటాను. క్రైస్తవ జీవితం అంటే ఈ లోక సమస్యలు, శోధన మధ్యలో దాని నుండి పైకి లేచి దేవుని అధికారముతో నివసించే జీవితం. అవును, దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆ విశ్వాసపు జీవితం, అధికారపు జీవితం. నాలుగవది, ఆ పేతురుతో చెప్తున్నాడు, తిరుసభ అంటే ఒక్కడు కాదు, యేసు దానికి తలగా ఉన్నాడు. మనమందరం అవయాలుగా ఉన్నాము. భారతదేశం ఒక అవయం, ఆస్ట్రేలియా ఒక అవయం, అమెరికాలో జీవించే వారు ఒక అవయం. ప్రతి ఒక్కరిని ఆ యేసు నడిపిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ ఆ అవయానికి చెందినవారు, ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలు. అదే తిరుసభ. తిరుసభ అంటే ప్రభు క్రీస్తుని, యేసు క్రీస్తువుని తమ దేవుడుగా అంగీకరించువారు మాత్రం కాదు. నిజమైన క్రైస్తవులంటే ఆ ప్రభు క్రీస్తునకు చెందిన వారిగా ప్రభుని ప్రేమించటం, మానవుల అందరినీ ప్రేమించటం, మానవులందరినీ సహోదరులుగా చూడటం, వారి కోసం ప్రాణంను సమర్పించటం. అవును, అదే ఈనాడు మొదటి పట్టణంలో చూస్తున్నాం. దేవుడు ఎన్నుకున్న, అధికారం ఇచ్చిన శబన, ఆయన తన గర్వంలో ఉన్నప్పుడు దేవుడు పలుకుతున్నాడు, నిన్ను దేవుడు తీసేస్తాడు. దానికి బదులుగా ప్రతి ఒక్కరిని తండ్రిలాగా చూపించే ఎలియాకీముని ఆయన నియమించబోతున్నాడు. రాజుగా అధికారం ఇవ్వబోతున్నాడు. నీ నుండి అధికారం తీసి ఆయనకి ఇవ్వబోతున్నాడు. తన మహిమ గల వస్త్రమును ఆయనకిస్తాడు.
దేవుడు ఆయనకు తోడుగా ఉంటాడు. కారణం వాడు అందరినీ తండ్రిగా చూస్తాడు, అందరినీ నడిపిస్తాడు. ఇది దేవుని మహిమ గల జ్ఞానము నుండి మనం పొందాలని 2వ పట్టణం తెలియజేస్తుంది. ప్రార్థిస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, నీవు మాకు దేవుడుగా ఉన్నావు. నీవే మా దేవుడు, నీవే మా రక్షకుడు, నీవే మా మెస్సయ్య. నీవు మాలో ఉండగా మేము ఎందుకు భయపడాలి? ఎల్లప్పుడూ నిన్ను ప్రేమించి, ఒక్కొక్కరిని ప్రేమించి, అందరికీ ఎలియాకీం లాగా తండ్రిగా ఉండి అందరినీ ఆదుకొని ప్రేమించే వరం మాకు దయచేయము. యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్.